గొల్లుమంది బాసు గల్లాసు. ఇది నేటి పరిస్థితి. గలాస్ గల్లాస్. గల్లాస్ అంటే ఏంటో తెలుసు కదా, ఖాళీ అయిపోవడం అనమాట, కనిపించకుండా పోవడం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఎవరైతే తన విజయం కోసం కాకుండా ఇతరుల ఓటమి కోసం పనిచేస్తున్నాడో ఆ వ్యక్తికి పైనున్నవాడు ఖచ్చితంగా సరైన గుణపాఠమే చెబుతున్నాడు. ఏంటో తెలుసా, ఇంతవరకు మనది గాజు గ్లాసు. గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది, గుర్తుంచుకో, గుర్తుపెట్టుకో అని భేరాలు పలికినవాడు ఇప్పుడు నాయనలారా, అయ్యలారా, దయచేసి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయకండి అని బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. చాలా నియోజకవర్గాల్లో, అంటే 154 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఆయన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే మిగతా అన్ని చోట్ల కూడా ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు, అదేనండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వాళ్ళు, రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక మాకు గాజు గ్లాస్ సింబల్ కావాలి అని అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఈసీ వాళ్ళకి గాజు గ్లాస్ సింబల్ ఇచ్చేస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే, జనసేనకి ఇంతకుముందు 6% ఓటింగ్ అనేది రాలేదు, 5.6% మాత్రమే ఓటింగ్ వచ్చింది. అలాగే 2 స్థానాల్లో కనీసం గెలిచి ఉండాలి, కానీ ఒక్క స్థానమే గెలవడం వలన ఈ గాజు గ్లాస్ సింబల్ అనేది ఫ్రీ సింబల్ అయిపోయింది. ఇప్పుడు గట్టి దెబ్బే తగిలింది జనసేనకి. నేను ఈ పరిస్థితి అయితే ఊహించలేదు, కానీ 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎవరైతే నా మీద కామెంట్లతో దాడి చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క విషయం చెప్పేవాడిని, ఖచ్చితంగా నువ్వు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేయగలిగితేనే నాతో వాదించు, లేదంటే మూసుకొని వెళ్ళిపో అని చెప్పి గట్టిగానే మాట్లాడేవాడిని. నా ధైర్యం ఏంటంటే, అప్పట్లో కూటమి తరపున పోటీ చేస్తారు, వీళ్ళకి 20కి మించి సీట్లు ఉండవు, 20-25 సీట్లకు మించి ఉండవు అని చెప్పేసి నా ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ కేవలం 21 సీట్లలో పోటీ చేస్తుండడం, అందులో కూడా నిజమైన జనసేన అభ్యర్థులు 11 మంది మాత్రమే ఉండడంతో నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. అయితే నేను అనుకోనిది కూడా ఈరోజు ఎదురైంది. అదే జనసేన గాజు గ్లాస్ సింబల్ ఇతరులకి కేటాయించడం. ఇది ఎంత గట్టి దెబ్బ అంటే, నిజంగా గతసారి ఎలక్షన్లో గాజువాక నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఇదే సింబల్ మీద పోటీ చేసి ఎక్కువ ఓట్లే సంపాదించాడు. ఓటమి అయితే పొందాడు, కానీ ఎక్కువ ఓట్లే సంపాదించాడు. అంటే గాజువాక నియోజకవర్గంలో గాజు గ్లాస్ పై గత ఎన్నికల్లో ఎక్కువ మంది ఓట్లు వేశారు. మరి అంతమంది ఓట్లేసిన అదే గాజు గ్లాస్ సింబల్ ఈసారి ఎలక్షన్లో వేరే వ్యక్తికి వచ్చేసింది. ఆల్రెడీ వేరే ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించేశారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎలా కాదనుకున్నా ఇంతకాలం మాది గాజు గ్లాసు, మా గాజు గ్లాసు పదులెక్కుద్ది, అది ఇది అని చెప్పి డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారికి ఇదంతా పట్టదు. వెళ్ళడం, బటన్ నొక్కేయడం గాజు గ్లాస్ పై. మరి అలాంటిది కూటమికి నష్టం కలిగజేయదా? ఇందులో నాకు అంటే నేను కూడా కొంత సంతోషించే విషయం, అలాగే నిజమైన జనసేన అభిమానులు కూడా సంతోషించే విషయం ఏంటంటే, సూర్యచంద్ర జనసేన పార్టీ కోసం గత 5 సంవత్సరాలుగా కూడా ఏదైతే తన సొంత ఆస్తులని కూడా అమ్ముకొని పనిచేశాడో, ఏదైతే పార్టీ కోసం పనిచేశాడో, ఇంటింటికి తిరిగి అమ్మా గ్లాసు గుర్తు, అమ్మా గ్లాసు గుర్తు, అమ్మా గ్లాసు గుర్తు అని చెప్పి బాగా గుర్తు చేసి ప్రజల్లోకి గ్లాసు సింబల్ ని తీసుకెళ్లాడో, అలాంటి వ్యక్తికి అదే గుర్తు కేటాయించడం అనేది నిజంగా దేవుడి తాలూకా స్క్రిప్టే అనుకోవాలి. ఆ వ్యక్తికి న్యాయం జరుగుతుంది. గెలుస్తాడా లేదా అనేది పక్కన పెడితే, తన శ్రమ ఫలించే రోజుకి కొంతలో కొంత తాను ఏదైతే నమ్మాడో దానికి న్యాయం జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్కి నిజంగా గట్టిగానే బుద్ధి రావాలి. ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కేవలం పార్టీని నమ్ముకున్న వాళ్ళలో 11 మందిని మాత్రమే సీట్లు ఇచ్చాడు. అలాగే మిగతా అందరిని కూడా, తెలుగుదేశం వాళ్ళని నిన్నటి వరకు తెలుగుదేశం, నిన్న మారిపోయిన వెంటనే వారిని తీసుకొచ్చేసి కండువా మార్చేసి మొత్తం సీట్లు ఇచ్చేయడం చేశాడు. ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పడం కోసమే విజయనగరం మీసాల గీత గారు లాంటి వారికి కూడా జనసేన గాజు గ్లాస్ సింబల్ వర్తించింది. ఇప్పుడు ఈ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటెయ్యొద్దు మహాప్రభో అని దండం పెట్టుకొని పవన్ కళ్యాణ్ ప్రతి ఊర్లో చెప్పుకోవలసి వస్తుంది. ఇంతవరకు ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ తెగ మాది గాజు గ్లాసు, మాది గాజు గ్లాస్ అని ఎగిరారో వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని అచ్చంగా స్వచ్ఛంగా
తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసుకోండి. ఎందుకంటే మీకు నేను గతంలో కూడా చెప్పా, అయితే ఫ్యాను లేదా సైకిల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోమన్నప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ మీకెందుకు అని చెప్పా.